ప్రముఖ సినీ నటి శ్రీమతి సంగీత గారి ప్రారంభించారు. IVF చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. తెలంగాణ ఉద్యమం కోసం ఓసారి రాజీనామా చేసినప్పుడు తన వెనుక రేవంత్ రెడ్డి నక్కి ఉన్నాడని ఓ వీడియోను హరీష్ రావు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. సీఎం హోదాలో ఉన్న రేవంత్ను కించపరిచేందుకు హరీష్ రావు ఈ పోస్ట్ చేశారని ఎవరికైనా అర్థమవుతుంది. కానీ అది రివర్స్ అవుతోంది. రేవంత్ అంత కింది స్థాయి నుంచి ఎదిగి సీఎం అయితే హరీష్ రావు మాత్రం ఇప్పుడు ఎక్కడ ఉన్నారన్న ప్రశ్నలు ఆ వీడియో చూసిన వారందరికీ వస్తున్నాయి. హరీష్ రావుకు తెలంగాణ ఉద్యమం అలంబనగా ఉంది. కానీ రేవంత్ రెడ్డి స్వయం కృషితో ఎదిగారు. జెడ్పీటీసీ నుంచి ఎమ్మెల్సీగా స్వతంత్ర అభ్యర్థిగా గెలిచారు. ఆయన తెలంగాణ రాష్ట్ర సమితి ఏర్పాటు చేసిన సమయంలో కేసీఆర్ వెంటే ఉన్నానని చాలాసార్లు చెప్పారు. పెద్దగా ఊపులేని సమయంలో పార్టీ కోసం పనిచేసినా గుర్తించలేదని కూడా రేవంత్ అన్నారు. అయితే అప్పటి వీడియోలతో రేవంత్ను కించపరిచేందుకు హరీష్ వచ్చేశారు. కానీ హరీష్ రావు షేర్ చేసిన వీడియో చూస్తే రాజకీయాల్లో స్టామినా ముఖ్యమని, అది రేవంత్కు ఉందని నిరూపించినట్లు అయిందన్న అభిప్రాయానికి వస్తారు. రేవంత్ రెడ్డికి బ్యాక్గ్రౌండ్ లేదు. హరీష్ రావు తన మేనమామ కేసీఆర్ను పట్టుకొని రాజకీయాల్లోకి వచ్చారు. లేకపోతే హరీష్ రావు అసలు సర్పంచ్గా అయినా గెలిచి ఉంటారని చెప్పలేరు. కానీ రేవంత్ రెడ్డి ఎవరి అండ లేకపోయినా ఇంకా ఆయనను ఎదగకుండా చేయాలని అనేక మంది ప్రయత్నించినా ఎదిగి ఇప్పుడు సీఎం పొజిషన్లో ఉన్నారు. వీడియో ద్వారా హరీష్ రావు అదే సందేహం పంపారు. మరి దీనిపై కాంగ్రెస్ నేతల రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాలి.